హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ మనం ఎంతో స్పెషల్ స్టార్టర్ చేసుకుందామండి. మన ఇంట్లోనే బార్బిక్యూ చికెన్ అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. దానికి కావాల్సిన పదార్థాలు ఏం లేదండి, పెరుగు అవన్నీ. అంతకుముందు నేను రొయ్యలు చూపించాను, పాంప్లెట్ చూపించాను కదా, అదే సేమ్ మసాలాని మళ్ళీ మనం రిపీట్ చేస్తాం అన్నమాట. అన్ని బార్బిక్యూస్కి సేమ్ మసాలా అండి, కొత్తగా మనం ఏం చేసుకోవాల్సిన ఏమీ లేదు. చక్కగా అన్నీ కలిపేసుకొని చేసేసుకోండి అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి నూనె కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే. అయితే ముందుగా నేను చికెన్ చేశానండి. చికెన్ మ్యారినేషన్ ఎలాగో నేను మీకు చికెన్ చూపించాను, కట్టెల పొయ్యి మీద చికెన్ చూపించాను. అందులో చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో, మ్యారినేషన్కి ముందు ఏం చేయాలో అన్నది అందులో డిస్క్రిప్షన్లో ఉందండి. మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చూడండి, ఆ ప్రాసెస్ ఏంటో తెలుస్తుంది. టెండర్ చికెన్ మెత్తగా అవ్వాలంటే ఏం చేయాలో మీరు చూసేయండి, చాలా బాగుంటుంది అది, ఆ వీడియో కూడా. ఇవాళ మనం కొద్దిసేపు మన ఇంట్లో విషయాలు మాట్లాడుకుందామండి. మన పిల్లలు వినట్లేదు మన మాట, పిల్లలు మన మాట వినట్లేదు అని అనుకునే దానికంటే కూడా మనం వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళకి కొంచెం మంచి చెప్పాలండి. మీ పిల్లలకి కోపం రేపకుడి అనేసి అన్నారు కాబట్టి మనం వాళ్ళని కోపం తెప్పకుండా మనమే కొంచెం తగ్గి పెద్దవాళ్ళగా వాళ్ళని కొంచెం చెప్పి చూడాలి. ఏంటి మెయిన్ ప్రాబ్లం అంటే, నెట్ఫ్లిక్స్లో ప్రైమ్లో వచ్చి చూస్తూ అర్ధరాత్రులు పడుకుంటున్నారు, ఉదయాన్నే లెగట్లేదు. అదొక్కటి కొంచెము అలవాటు చేయాలి, మనం కొంచెం చెప్పి చూడాలి. చక్కగా వాళ్ళతో పాటు పండుకొని వాళ్ళతో పాటే మనం లేస్తే, అరే మా అమ్మ వాళ్ళకి కూడా నిద్ర సరిపోవట్లేదు కదా అనేసి ఆలోచన వచ్చి వాళ్ళు కూడా త్వరగా పండుకుంటారేమో చూద్దాం. నెట్ఫ్లిక్స్ ప్రైమ్ చూడటంలో తప్పు లేదండి, కాకపోతే ఎక్కువసేపు చూస్తున్నారు అది అన్నమాట. అందులో కూడా మంచి మూవీసే ఉన్నాయి. అది కొంచెం అలవాటు, టైమింగ్స్ కొంచెం మార్చేలాగా మనం కొంచెం శుద్ధిమెత్తంగా చూసి మాట్లాడుతూ కొంచెం భగవంతుడి వైపు కొంచెం ధ్యాస మళ్లించడానికి ట్రై చేద్దామండి. చూసారా, నిప్పులు పెట్టేసుకొని ఆ నిప్పుల మీద చక్కగా మ్యారినేట్ చేసిన చికెన్ ఆ స్క్రూస్కి పెట్టేసుకొని చక్కగా అలా చేసేసుకోండి. సేమ్ అలా అంతకుముందు నేను రొయ్యలు చూపించాను కదా, సేమ్ ప్రాసెస్ అండి అదే. ఎంత చక్కగా టెండర్ అయిపోతుంది అంటే మెత్తగా అయిపోతుంది చికెన్, చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ మ్యారినేషన్ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అవుతాయి, డిస్క్రిప్షన్లో ఉంది చూడండి, నేను ఆ లింక్ పెట్టాను అంతే. అది బటర్ పెట్టేస్తే ఆ బటర్ చూసారా, నిప్పుల మీద ఆ బటర్ పడి ఆ స్మోకీ ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. ఆ పొగలాగా ఆ పొగంతా ఆ చికెన్కి పట్టుకొని ఆ చికెన్ అంతా స్మోకీ ఫ్లేవర్లో వస్తుంది. ఎంతో టేస్టీ మంచి స్టార్టర్ అండి. ఇంటికి ఎవరైనా వస్తున్నారు ఫ్రెండ్స్, లేదా వీకెండ్స్ ఏమైనా చేసుకోవాలి అంటే ఈ స్టార్టర్ అండి వంట రాని వాళ్ళు కూడా, బేసిక్స్ తెలిసిన వాళ్ళు కూడా చక్కగా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇది విసరడానికి అండి మీరు ఏది వాడనక్కర్లేదు. హెయిర్ డ్రైయర్ ఉంది కదా, ఆ హెయిర్ డ్రైయర్ పెట్టేసేయండి కొంచెంసేపు లోలో పెట్టి చక్కగా నిప్పు వచ్చేస్తుంది. అంత ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. అలానే నేను వెజిటేబుల్స్ చూపించాను కదా, క్యాప్సికమ్, టమాటో, ఉల్లిపాయలు. దీనికి మనం ఫ్రూట్ పైనాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా అలానే కాల్ చేసుకోండి నిప్పుల మీద, అదే సేమ్ మసాలా అంటించేసి దానికి. అదిగోండి చూసారా, రెడీ అయిపోయింది. ఎంతో సాఫ్ట్గా టెండర్గా వచ్చేసిందండి ఈ చికెన్. అదిగోండి అంతే, కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని తినేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, ఒక మంచి కామెంట్ కూడా పెట్టేసేయండి.